మనకిప్పుడు పాతకాలంలో ఈ రామాయణ భారత సినిమాలు ఇవన్నీ చూస్తే వాటిట్లో వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, అగ్ని అస్త్రం ఇట్లాగా అస్త్రాలన్నీ వింటుంటాం. అంటే అగ్ని అస్త్రంతో నిప్పులు పుట్టిస్తే వారుణాస్త్రంతో నీళ్లతో ఆర్పడం, గరుడాస్త్రంతో నాగాస్త్రంతో పాముల్ని సృష్టిస్తే గరుడాస్త్రంతో దాన్ని తుత్తినీళ్ళు చేయడం ఇట్లాంటివి చూస్తున్నాం. ఇవన్నీ పురాణాల్లో విన్నాం. నిజ జీవితంలో కాలమాన పరిస్థితులు ఇప్పుడు బాణాలతో కత్తులతో కొట్టుకునే రోజులు కావు. ఇప్పుడు అంతా ఆయుధాలతో తుపాకులతో, ఇప్పుడు తుపాకులు కూడా పోయి మిస్సైళ్లతో నడుస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు తాజాగా అలాంటి పేర్లు, పాత పేర్లు తెచ్చి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ వాటికి పెడుతున్నారు. ఏదైతే ఐఎన్ఎస్ ఢిల్లీ తాజాగా ఒక ప్రయోగం చేసింది, ఒక టార్పెడో సముద్రం లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి అవతల ఉన్న యుద్ధ నౌకని పేల్చి పడేసేటటువంటి టార్పెడోలని ప్రయోగాత్మకంగా చేసి చెక్ చేసింది, సక్సెస్ అయింది. దాని పేరు వారుణాస్త్ర అని పెట్టారు. హెవీ వెయిట్ టార్పెడో అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.